ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. నిర్లక్ష్యం వలన తన జీవితాన్ని కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో సంసోన్ అనేటువంటి ఒక న్యాయాధిపతిని మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి నజరేయుడిగా ఆయన పుట్టాడు. దేవుని ద్వారా నజరేయుడిగా ఆయన వేరుపరచబడిన వ్యక్తి. ఆ రోజుల్లో నజరేయులు శవాన్ని ముట్టుకోకూడదు, తన యొక్క వెంట్రుకలు వారు సవరం చేసుకోకూడదు, ప్రియులరా వారు మధుపానం అంటే ద్రాక్షారసం తాగకూడదు, ఇలాంటి కార్యాలు అన్యులతో వారు సహవాసం పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇలాంటి ఒక నిబంధనతో ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క లోకంలో ఆయన దేవుని ద్వారా సృష్టించబడ్డాడు. ఆయన నజరేయుడిగా వేరుపరచబడ్డాడు. కానీ ప్రియులరా, ఆయన ఎలాంటి బలవంతుడంటే ఊహించలేని బలవంతుడండి. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ఆయన మీద దిగి వచ్చినప్పుడు ఒక సింహమును ఒక గొర్రె పిల్లను చీల్చివేసే ప్రకారం చీల్చివేశాడు. ఒక వ్యక్తి 1000 మందిని చంపేశాడు. ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వివరించలేనంత గొప్ప కార్యాలు, అంటే ఆయన పరాక్రమం చేత బలము చేత జరిగించేటువంటి వ్యక్తి. అందరూ ఆ సంసోను చూసి భయపడేవారు. శత్రువులైన ఫిలిష్తీయులు సంసోన్ అంటేనే ఆ పేరు విన్న వెంటనే గడగడలాడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సంసోను తన జీవితంలో తన యొక్క నిర్లక్ష్యం వలన తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్నే కోల్పోయాడండి. ఎలాగంటే నజరేయులు శవాన్ని ముట్టుకోకూడదు, కానీ ఇతడు ఏం చేస్తున్నాడు, తను చంపివేసినటువంటి సింహాన్ని కొద్ది రోజుల తర్వాత వచ్చి చూసినప్పుడు ఆ సింహం యొక్క చర్మంలో, ఆ యొక్క సింహం యొక్క శవంలో ప్రియుల తేనె ఉండేది చూశాడు. ఆ తేనెని ఏం చేస్తున్నాడు, శవంలో అది ఉంది అని కూడా అసలు ఆయన లక్ష్య పెట్టకుండా ఆ శవాన్ని ముట్టుకొని ఆ తేనె తీసుకొని ఆయన భుజిస్తున్నాడు. ప్రియులరా, అది మాత్రం కాకుండా అన్యులతో ఆయన సహవాసం పెట్టుకుంటున్నాడు. ప్రియులరా, దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తున్నాడు. చివరికి ఏం జరిగిందంటే, ఒక అన్యురాలతో ఆయన సహవాసం పెట్టుకున్నప్పుడు న్యాయాధిపతుల 16వ అధ్యాయంలో ప్రియులను ఆయన చంపడానికి ఎన్నోసార్లు ఆ యొక్క అన్య స్త్రీ ఆ ప్రయత్నాలు చేస్తుంది. నిన్ను ఎలాగా అంటే బలహీనపరచాలి, నీ బలం ఎక్కడుందని చెప్పి ఈయన దగ్గర అడుగుతూనే ఉందండి. ఎన్నోసార్లు ఈయన అబద్ధాలు చెప్పాడు, తప్పించుకున్నాడు, చంపడానికి ప్రయత్నం జరిగింది. ప్రతిసారి దేవుడు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడుంటాడు. సంసోను, నువ్వు ప్రమాదం కలిగిన స్థలంలో ఉన్నావయ్యా, దేవునికి ఇష్టం లేనటువంటి స్థలంలో ఉన్నావు, జాగ్రత్త, నీ ప్రాణాలు దక్కాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఎన్నోసార్లు దేవుడు ఆయనతో మాట్లాడుంటాడండి. కానీ ఆయన పాపాన్ని వదులుకోలేక, శరీర ఆశలను ఆయన వదులుకోలేక ప్రియులారా ఆ స్థలంలోనే ఆయన కొనసాగాడు. జరిగింది ఏంటి ప్రియులారా, దేవుని ఆత్మ ఆయన నుంచి యెహోవా ఆయన్ని ఎడబాశాడు. ఏం జరిగింది, దేవుని ద్వారా తను చెయ్యి విడవబడినది కూడా ఆయనకు అసలు గ్రహించలేనివాడుగా మళ్ళీ శత్రువులు వస్తున్నారు. ఆయన అంటున్నాడు, నాకేమి, నేను మళ్ళీ ఎప్పుడు వల్ల నేను లేచి వెళ్ళిపోతానని చెప్పి అంటున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు లేడు కాబట్టి ఆయనతో బలహీనుడైపోయాడు. శత్రువుల ద్వారా పట్టబడ్డాడు. వాళ్ళు తన కళ్ళును ఊడదీశారు. ప్రియులరా, సంఖ్యలతో బిగించారు. గుడ్డివాడుగా ఉన్నాడు. చివరిగా ఆ ఫిలిష్తీయులతోనే ఆయన చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన పొరపాటును సరిచేసుకోవడానికి ఎన్నోసార్లు దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యముతో ప్రియులరా రేపు చూసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క దాన్ని మనం ఏం చేస్తుంటామంటే ప్రియులరా త్రోసివేస్తూనే ఉంటాము. అన్ని విషయాల్లో మనకు నిర్లక్ష్యమే. ప్రార్థించడంలో, దేవునికి నిజంగా బ్రతకడంలో, ఆయన వెతకడంలో, ప్రియులరా పరిశుద్ధంగా జీవించడంలో, అన్ని విషయాల్లో మనకు నిర్లక్ష్యంతోనే ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్లక్ష్యాన్ని ప్రియులరా మనము సరి చేసుకుందామండి. లేకుంటే సంసోన్ యొక్క పరిస్థితి ఏంటో మనం చూసాం కదా. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మన నిర్లక్ష్యంతో ఉన్నటువంటి మన స్వభావాన్ని బ్రతుకుని మనము ఈరోజు మార్చుకుందాం. ప్రార్థన చేద్దామా. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సంసోను నిర్లక్ష్యంతో తండ్రి తన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు అయ్యా. తండ్రి, మా జీవితంలో కూడా తండ్రి మేము నిర్లక్ష్యం వలన అనేక ఆశీర్వాదాలు మేము కోల్పోతున్నామయ్యా. తండ్రి స్తోత్రం, మమ్మల్ని సరి చేసుకోవడానికి కృప ఇచ్చండి. నీ బిడ్డలు తండ్రి నిర్లక్ష్యం ఉన్న అనేక ఆశీర్వాదాలు తండ్రి కోల్పోయాయ్యా. ఇక మీద తండ్రి మీ బిడ్డలకు జీవితంలో తండ్రి ఆ నిర్లక్ష్య స్వభావాన్ని తండ్రి తీసివేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
అయ్యా నీ బిడ్డల తండ్రి తనకి జీవితాలను సరిచేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదర సహోదరి తండ్రి ఈ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్.